వసంతో జనతం వసతు జనతం అత్ర కృష్ణం వసతో జనతం అత్ర కృష్ణం వసతో జనతం అత్ర కృష్ణం సతనుసు చరాచర వసంతో జనతం అత్ర కృష్ణం సతు వసంతో జనతం అత్ర కృష్ణం వసంతో జనతం అత్ర కృష్ణం సతను చరాచరుచు వసంతో జనతం అత్ర కృష్ణం వసంతో జనతం అత్ర కృష్ణం సతసు చరాచర వసంతో జనతం అత్ర కృష్ణం సతను చరాచర భగవద్రూపం అఖిలం నాన్యద్ వసతు ఇహ భగవద్రూపం అఖిలం భగవద్రూపం అఖిలం నాన్యద్ వసతు ఇహ కించన నాన్యద్ వసతు ఇహ కించన వసంతో వసతో జనతం వసతో జనతం అత్ర కృష్ణం సతను చరాచర వసతో జనతం అత్ర కృష్ణం సతనుసు చరాచర భగవద్రూపం అఖిలం నాన్యద్ భగవద్రూపం అఖిలం భగవద్రూపం అఖిలం నాన్యద్ వసంతో ఇహ భగవద్రూపం అఖిలం నాన్యద్ వసంతో ఇవ కించన భగవద్రూపం అఖిలం నాన్యద్ వసంతో ఇవ కించన భగవద్రూపం అఖిలం నాన్యద్ వసంతో ఇహ కించన. దీని తాలూకా మీనింగ్ మనం తెలుసుకుందాం. Those in the worlds who understand Lord Krishna as he sees all things, whether stationary or moving, as manifest forms of the Supreme Personality of Godhead, such enlightened persons reorganize no reality apart from the Supreme Lord Krishna. ఇక్కడ భగవంతుడి తాలూకా స్వరూపాన్ని మనకి తెలియజేస్తున్నారు అన్నమాట. భగవంతుడి తాలూకు స్వరూపం ఎలా ఉంటుంది? వసతు జనతం అత్ర అంటే ఈ జగత్తులో ఏది జనింపబడదో అది జనింపబడిందట. ఏ రూపంలో అంటే కృష్ణుడి రూపంలో. అంటే ఏది భగవంతుడి స్వరూపమో ఏది జనింపబడదో అంటే దేనికి సృష్టి అనేది లేదో అలాంటి సృష్టి లేని ఒక భగవంతుడి స్వరూపం కృష్ణుడు అనే నామంతో జనించింది అని చెప్పి. వసతు జనతం అత్ర కృష్ణ సతను చరాచర సతను చరాచర అంటే హూ ఈజ్ ఎవ్రీవేర్. స్టేషనరీ అంటే స్టేషనరీ. సతను చరాచర చ భగవద్రూపం. సతను చరాచర చ భగవద్రూపం అని చెప్తున్నారు. కృష్ణం సతను చరాచర భగవద్రూపం అంటే కృష్ణుడు సకల చరాచర భగవద్రూపం. కృష్ణం సతనం చరాచర భగవద్రూపం అఖిలం నాన్యద్ వసతు. అఖిలం నాన్యద్ అంటే ఆయన తప్ప మరొకటి ఈ సృష్టిలో లేదు. భగవద్రూపం అఖిలం నాన్యద్ వసతు ఇహ కించన అంటే ఆయన తప్ప కించన అంటే చిన్న పదార్థం కూడా ఆయన కాని పదార్థం ఏదీ లేదు అని చెప్పి ఇక్కడ మనకి ఆయన తాలూకా భావతరంగాల్ని సుఖ మహర్షి చెప్తున్నారన్నమాట. పరాశత్ మహారాజ్ తోటి సుఖ మహర్షి ఈ శ్రీమద్ భాగవతం చెప్పేటప్పుడు ఆ కృష్ణుడి తాలూకా విశాలమైన స్వరూపాన్ని వర్ణిస్తున్నారు మన కోసం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.